స్వాహ స్వధ అనేటటువంటి కుమార్తెల్లో స్వాహాదేవినేమో అగ్నికిచ్చాడు, స్వధాదేవిని పితృదేవతలకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ పితృదేవతలు అంతా కలిపి స్వధాదేవిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి పితృదేవతల వల్ల ఈ స్వధాదేవికి 3 కుమార్తెలు పుట్టారట. వాళ్ళ ముగ్గురికి పితృదేవతలు వరుసగా 3 పేర్లు పెట్టారు. ఇప్పుడు గొప్ప శ్లోకం చదువుతాను, జాగ్రత్తగా వినండి. తాసాం నామాని శృణుమే పావనాని మునీశ్వర సదా విఘ్నహరాణ్యేవ మహామంగళదాని చ. వారి పేర్లు 3 నేను చెబుతున్నాను, విను. ఎందుకు వినాలి? ఈ పేర్లు వింటే సదా విఘ్నహరాణ్యేవ, మనకున్న విఘ్నములు తొలగిపోతాయి. మానవులు అన్నాక ఏదో పనులు మొదలు పెడతారు, ఈ పనుల్లో ఏదో విఘ్నం వస్తుంది. ఈ విఘ్నములు తొలగడానికి ఈ 3 పేర్లు వరసగా వినాలి. ఈ పేర్లు వింటే మహామంగళదాని చ, గొప్ప మాంగళ్యం శుభం కలుగుతుంది, మంగళములు కలుగుతాయి. అందులో పెద్దావిడ పేరు మేనా. నాన్న కా చేరిన ఒకటే అర్థం, అందుకే మేనా మేనక అని 2 పలకచ్చు అనమాట. రెండో ఆవిడ పేరు ధన్య. చివరమ్మాయి పేరు, 3వ అమ్మాయి పేరు కళావతి. మేనా, ధన్య, కళావతి అని 3 కూతుళ్ళు. ఈ 3 నిజానికి అయోనిజలు. పితృదేవతలకి స్వధాదేవి వల్ల గర్భం నుంచి పుట్టలేదు. ఒకప్పుడు పితృదేవతలు స్వధా నీకు సంతానం ప్రసాదిస్తున్నాం అన్నారు. అనగానే స్వధాదేవి ముఖం నుంచి పుట్టారు వీళ్ళు. అందుకే వీళ్ళు అయోనిజలు, మానసపుత్రికలు, మహాత్మురాలు వారు. వీళ్ళ పేర్లు రోజు ఉదయం లేవగానే తలుచుకుంటే కోరిన కోరికలు తీరుతాయట. సర్వాన్ కామాన్ జనోలభేత్ అంటే వాళ్ళకి ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. లేవగానే మేనా, స్వధా, కళావతి అని ఆ 3 పేర్లు తలుచుకుని ఏ పనిలోకైనా పెడితే ఆ పూట ఆ పనులు అవుతాయి, అనుకున్న కోరికలు తీరుతాయి. రామరహస్యోపనిషత్తు